కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడలో గల అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నున్న రామకృష్ణ, సెక్రటరీగా మొగలి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్గా కొయ్య శ్రీను, జాయింట్ సెక్రటరీగా కేవీబీఎన్ భైరవకృష్ణ, వైస్ ప్రెసిడెంట్గా పేకెటి నాగేశ్వరరావు తదితర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నున్న రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ కు పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 5 ఏళ్ల కాలంలోని రైస్ మిల్లర్స్ కి అండగా నిలిచారని అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రైతులు మేలు జరిగే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రైస్ మిల్లర్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి కొత్త బాడీ వచ్చింది. అందులో ప్రెసిడెంట్గా రాము గారు, అలాగే చాలామంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఎందుకంటే ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం ద్వారా మనం కూడా రైతులకు ఉపకారం చేయాలని ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు మెయిన్. ఎందుకంటే వాళ్ళకి పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో మరి ప్రభుత్వం నినాదాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మార్చి ప్రభుత్వానికి మా రైతులకి సంధానం చేసి రైసు ధాన్యాన్ని మిల్లర్స్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మిల్లర్స్ మరి చిన్న రైతులను మోసం చేయకుండా వేళ అందరినీ చూడవలసిన బాధ్యత మిల్లర్స్ అసోసియేషన్ మీద ఉంది. అంటే ఈస్ట్ గోదావరి అంటే మిల్లర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా సాయం చేసే పరిస్థితి మరి బాడీకి ఉంది. అని అది ఈ బాడీకి మొదటి టోటల్ నరమ గారికి కానీ బాడీ అందరూ కూడా అభినందన తెలియజేసుకున్నాం జరిగింది. ప్రమాణ స్వీకారానికి మా కొత్త బాడీని ఆశీర్వదించడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్దాపురం ఇక్కడికి వచ్చి మా బాడీని ఆశీర్వదించారు. పోయినసారి ఆయన టర్మ్లో 5 సంవత్సరాల్లోనే ప్రతి రైతు యొక్క ఒక్క గింజ కూడా వదలకుండా ఎప్పుడు టార్గెట్ అయిపోయింది రాజప్ప గారు అంటే అప్పుడల్లా టార్గెట్ తెచ్చి రైస్ మిల్లులకి చాలా ఉపయోగపడ్డారు. అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడా కూడా నష్టపోకుండా 100% ఊపిడి చేసిన చరిత్ర మన రాజప్ప గారిది. గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా అసోసియేషన్ కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరిగింది.